హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీని చూపిస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటర్ పోసి బియ్యాన్ని నాననివ్వండి. దాని తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో కట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి. చికెన్ ఎప్పుడైనా జ్యూసీగా రావాలి అని అనిపించినప్పుడు చికెన్ని సాల్ట్ వాటర్లో కొంచెం సేపు నాననివ్వండి. అలా ఒక 10 మినిట్స్. దాని తర్వాత మీరు రెసిపీ స్టార్ట్ చేయండి. ఇక్కడ మన కిడ్స్ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, కాజు, షాజీరా, జీలకర్ర, మిరియాలు, ఒక ఇలాచి, ఒక లవంగం, కొంచెం చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇంకా మన స్పైసెస్ యాడ్ చేయండి. జీలకర్ర, షాజీరా, ఒక ఇలాచి, 2 లవంగాలు, మిరియాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు యాడ్ చేసేసి అవి కూడా ఆయిల్లో వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా కాజు యాడ్ చేయండి. ఇక్కడ నాకైతే ఆనియన్ అండ్ కాజు యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. ఇంకా అలానే పసుపు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా బాగా పచ్చివాసన పోయి వేగేంత వరకు వెయిట్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో పీసెస్ని యాడ్ చేయండి. దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక్కసారి బాగా కలపండి. కలిపి ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నా దగ్గర పుదీనా లేదు, నేను యాడ్ చేయలేదు. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఒకసారి బాగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ వెయిట్ చేయండి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం సపరేట్ అవుతుంది. ఇక్కడ ఈ స్టేజ్లో కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల రైస్కి బాగా ఫ్లేవర్స్ పడతాయి. ఒకసారి బాగా కలిపి ఇంకా ఒక 2-3 డ్రాప్స్ లెమన్ని కూడా స్క్వీజ్ చేయండి. చేసి లిడ్ పెట్టి 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ వాటర్ మొత్తం రైస్కి ఇంకిపోవాలి. అప్పటి వరకు 2 మినిట్స్ తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. ఈ స్టేజ్లో మీకు కావాలి అంటే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. దాని తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. కిడ్స్కి ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఇలా ఒక్కసారి మీ కిడ్స్కి చేసి పెట్టండి. కంపల్సరీ చాలా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇది నేను మా పాప కోసం సండే రోజు చేశాను. తను అయితే చాలా ఇష్టంగా తిన్నదండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. అస్సలు అంటే అస్సలు సతాయకుండా మొత్తం తినేస్తారండి. నచ్చితే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.